మనం ఇప్పుడే భోజనం చేసినాం, కొద్దిగా మెలుస్తాం. ఈ వేదిక మీద ఉన్న పెద్ద నాయకులందరికీ పాదాభివందనం చేస్తూ 43 సంవత్సరాలుగా ఈ జెండా నాది, ఈ కండువా నాది అని మెడలో వేసుకొని ఈ 40 సంవత్సరాల నుండి పార్టీని కాపాడిన కార్యకర్తలకు పాదాభివందనం చేస్తున్నా. ఇక యువగలం మన రథసారథి నారా లోకేష్ గారు, యువతకు స్ఫూర్తి మరి ముట్టద చంద్రబాబు నాయుడు గారు, 75 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారు ఆలోచన మాత్రం 25 సంవత్సరాలు. తెలుగు జాతి ఖ్యాతి ప్రఖ్యాతి పెంపొందిన వ్యక్తి, దేశ విదేశాలలో ప్రఖ్యాత పొందిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారని మరొకసారి తెలుస్తున్నా. నేను గతంలో కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా, ప్రపంచంలో నలుమూలల ఎక్కడ పోయినా కూడా బాబు బాబు బాబు. ఇక మొన్ననే బిల్ గేట్స్ గారు చంద్రబాబు నాయుడు గారికి ఒక ఉత్తరం రాసిర్రు. చంద్రబాబు నాయుడు గారు, మీరు బాగా పరిపాలన చేస్తున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మీరు ఏదైతే రూపకల్పన చేసినరో బేష్ అని. కానీ దురదృష్టం శాతం మనము అట్లాంటి వ్యక్తిని ఈ సైకోగాన్ని నమ్మి మరి 53 రోజులు జైల్లో పెట్టి ఆయనను కించపరిచేలా చేసిండు ఆ లండన్ పిచ్చోడు జగన్మోహన్ రెడ్డి అంటున్నా. నేను చెప్తున్నా, తెలుగు జాతిలో పుట్టినందుకు, చంద్రబాబు నాయుడు గారు పుట్టినందుకు, వారి తల్లిదండ్రులకు, ఖజూరా నాయుడు అమరమ్మకు కూడా ఈ సభా వేదిక జోహార్లు అంటున్నాం. అదే విధంగా ఇక చివరిగా అన్నల్లారా, అక్కల్లారా, చెల్లెల్లారా, మన నాయకుడు, యువ నాయకుడు నారా లోకేష్ గారు ఒకప్పుడు అనరాని మాటలు అన్నారు, అనేక విమర్శలు చేసిండ్రు. కానీ ఈరోజు రెడ్ బుక్ అంటే ఎవరు? రేయ్, చాత కాకుండా మాట్లాడవద్దు. రాజకీయాల ఓనమాలు రానోళ్ళు కూడా మాట్లాడిండ్రు. నేను ఒకటి చెప్తా, చంద్రబాబు నాయుడు గారిని సీజన్డ్ పొలిటీషియన్ అంటారు. సీజన్డ్ పొలిటీషియన్ అంటే ఏంది? వానాకాలం ఎండాకాలం కాదురా జగన్మోహన్ రెడ్డి, పరిపూర్ణత పొందిన వ్యక్తి, సంక్షేమం అంటే తెలిసిన వ్యక్తి, అభివృద్ధి అంటే తెలిసిన వ్యక్తి. అందుకే సీజన్డ్ పొలిటీషియన్ అంటారు. ఇక లాస్ట్లో మనము మాట్లాడుకుంటాం, మన ఇంట్లో మాట్లాడుకుంటాం, బయట మాట్లాడుకుంటాం. ఏం మాట్లాడుకుంటాం? ప్రతి మగవాని ముందు వెనుక ఒక స్త్రీ ఉంటుందని, ఒక ఆడవారు ఉంటారని. చంద్రబాబు నాయుడు గారి వెంట ఉన్నది భువనేశ్వరి తల్లి. ఆ తల్లికి పాదాభివందనం చేస్తున్నా ఈ మహానాడు సాక్షిగా. సార్, ఒక్కటే నిమిషంలో కన్క్లూడ్ చేస్తా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కంటతడి పెట్టినప్పుడు ఒక్కొక్క చుక్క గారింది. అమ్మా బోరమ్మ, మీరు చూపించిన ప్రేమ చంద్రబాబు నాయుడు కళ్ళల్లో కనబడ్డది. ఆ దేవుణ్ణి కాపాడుకున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు అనే నేను అని ముఖ్యమంత్రి అంటే ఈ గుండెలకెళ్ళి కారింది రక్తపు చుక్క అని మరొకసారి తెలియజేస్తూ, మరి యువత సమస్యల గురించి మాట్లాడమన్నారు. ఇక్కడనైతే నేను చెప్తా, ఆంధ్ర రాష్ట్రం నెంబర్ 1, అమరావతి నెంబర్ 1 అవుతుంది. ఎందుకంటే గతంలో అక్కడ కట్టిన సైబరాబాద్ కానీ మరి అనేక కంపెనీలు తెస్తే తెలంగాణలో అయ్యాల కూడా అదే బాటలో చంద్రబాబు నాయుడు గారి బాట ఏదైతుందో అదే నడుస్తుంది. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఉండే, మరి సంవత్సరంన్నర కాంగ్రెస్ వచ్చింది. మరి సాక్షాత్తు మా ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి డబ్బులు లేవు అన్నాడు. డబ్బులు లేవంటే కంపెనీలు రావు, అప్పులు పుట్టాయి, సంక్షేమం. నేను అదే చెప్తున్నా, ముఖ్యమంత్రి గారు
యువతకి ఏదైతే మీరు మాట ఇచ్చిండ్రో అది నిలబెట్టుకోండి, మరి అభివృద్ధి దిశగా తీసుకెళ్ళండి, తెలుగు రాష్ట్రాలు బాగుండాలని మరొకసారి తెలియజేస్తూ చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. ఇంకోటి, మొన్న శనివారం ఒక ఆడు ఏదో నాని మొన్న సరిపోదు చాలు